ఆయకట్టు భూములకు సాగునీరు అందించడంలో పాలకులు చొరవ చూపలేకపోతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన కాలువలకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ పేరిట వేల క్యూసెక్కులు కిందికి తీసుకుపోతున్న ప్రభుత్వము రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు ఇవ్వకపోవడంతో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీటి అందించాలన్న డిమాండ్తో రైతులు ధర్నా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రధాన డిమాండ్ ఈ రోజు తుంగభద్ర డ్యాం నుండి వెంటనే నీటిని విడుదల చేయాలి. అదేవిధంగా శ్రీశైలం నుండి మల్యాల నుండి కూడా నీటిని విడుదల చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం వస్తుంది. ఈ సంవత్సరం వర్షాలు ముందుగా పడడం వల్ల అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలు వేసుకున్నారు. మరి ఈ రోజు ఋతుపవనాలు వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ పంటలంతా ఎండిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కాపాడడానికి ఈ రోజు భగవంతుడు సృష్టించినట్టుగా తుంగభద్ర డ్యాంలో నీళ్లు వచ్చాయి. అదేవిధంగానే శ్రీశైలం కూడా నీళ్లు వచ్చినా కూడా ప్రభుత్వంలో మాత్రం చలనం లేని పరిస్థితి కనపడుతోంది. 854 అడుగులకు దాదాపుగా 10 రోజుల కింద వచ్చిన పోతిరెడ్డిపాడు దగ్గర నిర్ణయం తీసుకోకుండా ఈ రోజు వచ్చే ఇంకొక 5 రోజుల తర్వాత మేము ఐఏబీ మీటింగ్ పెట్టుకున్నామంటే ఈ ప్రభుత్వం మేల్కొని ఉందా నిద్రపోతుందని మాత్రం స్పష్టంగా ఒకటి తెలుసుకోవాలి. అదేవిధంగానే తుంగభద్ర డ్యాంలో గేట్లు కొట్టుకుపోయిన సందర్భంలో కన్నయ్య నాయుడు గారు అని చెప్పి సన్మానం చేసిన నాయుడు గారే మీరు గేట్లన్నీ మార్చుకోవాలంటే 1 సంవత్సర కాలంలో మార్చని ప్రభుత్వం ఈ రోజు కూటికతో అల్లాడిపోతున్న ఎల్ఎల్సి హెచ్ఎల్సికి 80 టీఎంస్ ఒకటి నీళ్లు పెట్టడం ఆ నీళ్ళన్నీ అని చెబుతూనే ఆ నీళ్లు వచ్చిన వెంటనే 40 టీమ్స్ 50 టీమ్స్ వచ్చిన వెంటనే ఎల్ఎల్సి కాలం వదులుకుంటూ ఉంటే ఆ నీటిని తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు 75 టీమ్స్ వచ్చిన తర్వాత నదిలోకి నీళ్లు వదిలేస్తామని చెప్తున్నారంటే రాయలసీమ పట్ల ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది ఈ రోజు. అయితే మాకు ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఈ ప్రభుత్వం అంతా కూడా ఇక్కడ నుండి కరెంటు కోసమే నీటినంతా శ్రీశైలానికి తీసుకుపోయి కరెంటు ఉత్పత్తి చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యమంత్రి గారి నుండే వచ్చేయని చెప్పి రాయలసీమ సమాజం అంతా భావిస్తామన్నారు. అందుకోసమే నీళ్ళంతా తీసుకుపోతూ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకోటి రెండో విషయం, ఈ ప్రాంతాన్ని ప్రాంతంగా గుర్తించకుండా ఈ ప్రాంతంలో ఏం చేసినా మాకు చెల్లుబాటు అవుతుంది, ఆ పార్టీకి ఈ పార్టీకి ఓట్లు వేస్తారు, తెలివిలేని వాళ్ళు లేని అనుకుంటున్న నేపథ్యంలోనే అదే విధంగానే ప్రజలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదు అంటున్నారు. అదే విధంగానే తుంగభద్ర డ్యామ్ లో కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాలను కూడా గేట్లు తెగిపోతున్నా లేదా చేతులు తెగిపోతున్నా చేయడం లేదనుకుంటే వీళ్ళంతా కూడా రాజకీయం మాత్రమే చేస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని వదిలేశారు. తెలంగాణ నీళ్లు తీసుకుపోతుందనో లేదా తెలంగాణ దొంగ ప్రాజెక్టు కడుతుందోనే చేసుకుంటూ మనం అరుచుకుంటూ ఉన్నాం, లేదా అక్కడ ఉన్న వాళ్ళు రాయలసీమ నీళ్లు ఎత్తుకుపోతుంది అనుకుంటున్నారు. కానీ జరుగుతున్న మోసం రెండు ప్రభుత్వాలు కూడా అటు జూరాలను నిలబెట్టుకోవడం కానీ శ్రీశైలం నిలబెట్టుకోకపోతే ఇటు మహబూబ్నగర్ నష్టం జరుగుతుంది, రాయలసీమ నష్టం జరుగుతున్న మాటలను పక్కన పెట్టేసి వాళ్ళు రాజకీయ లక్ష్యంతో రాజకీయాన్ని ఎలా సాధించుకోవాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. మన దగ్గర ఉన్న పాలకులు మాత్రం ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఈ ప్రాంతాన్ని ఏదో కారణాల వల్ల దివాలా తీయించారు. అంటే 10 సంవత్సరాలు రాజధానిగా అమరావతి హైదరాబాద్ కేంద్రంగా ఉండవలసిన వాళ్ళు ఇక్కడికి రావడము, ఆ నిధులన్నీ దానికి ఖర్చు పెట్టడము, సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టవలసిన పోలవరం నెత్తున పెట్టుకోవడం వల్ల నిధులంతా దానికి మళ్లించడం వల్ల ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర చట్టంలో కేటాయించిన ప్రాజెక్టులకు నిధులు లేక లేదా శ్రీశైలం ప్రాజెక్టులకు నిధులు కేటాయించక నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనకు ఒకటి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ప్రతి దాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకోవడం, అంటే అక్కడ ఓటుకు చెంది అమరావతికి వచ్చిన వెంటనే దాన్ని ఆర్థిక రాజకీయంగా సృష్టించుకోవడం కోసం అక్కడ ఒక కార్యక్రమం చేసిన సందర్భంలోనే ఈ రోజు నిధులన్నీ ఖర్చు అయిపోయి కోరికలకు పైసా నిధులు ఇవ్వలేని పరిస్థితి, లేదా తెలుగుగంగ నుండి బ్రహ్మసాగరం నీళ్లు తీసుకోవడానికి ఒక పైసా ఇవ్వలేని పరిస్థితి, శ్రీశైలం ప్లంజుపూర్కు నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసం వనకచెర్ల గోదావరి వనకచెర్ల అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచి, అంటే వాళ్ళ రాజకీయ బంధంలో ఒత్తిడి తీసుకొచ్చేసి మొబిలైజేషన్ ఫండ్స్ లాగడం, లేదా రాయలసీమకు వెనుకబడిన ప్రాంతాలకు ఉన్న నిధులను కూడా 11 సంవత్సరాలుగా ఏ పార్టీ అడిగిన వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఆ నిధులన్నీ అక్కడ తీసుకుపోతున్నారంటే రాయలసీమ పట్ల ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో అర్థమవుతుంది. ఆ నిధులు గోదావరి మనకు తీసుకోవడం వల్ల ఆ ప్రాజెక్టు పూర్తి కాదు, కానీ వాళ్ళకు మొబిలైజేషన్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు, కాంట్రాక్టర్ కూడా కృష్ణా డెల్టా వరకు ఏదైనా పనులు జరగవచ్చు. కానీ ఈ కార్యక్రమం చేస్తూ ఇక్కడ మభ్యపరుచుతున్న కార్యక్రమం నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం.
మన ప్రాంతంలో నీళ్లు రాకుండా శ్రీశైలాన్ని ఖాళీ చేసి తుంగభద్రాన్ని ఖాళీ చేసి ఈ ప్రాంతంలో పంటలు పండకపోతే మనమే విసుగు చెంది ఆ సోలార్ పవర్ వాడుకో విండ్ పవర్ వాడుకో పొలాలు అమ్మే దిశగా ఈ రోజు ప్రభుత్వాలు చర్య చేస్తున్న నేపథ్యంలో ప్రజలు మేల్కొనాలని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా దానికి సహకరించేసి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు తీసుకురండి. పాలకులు ఎప్పుడైనా సంసిద్ధత తెలియకపోతే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ, వెనకబడిన ప్రాంతాల వైపు ఆలోచించే రాజకీయ వ్యవస్థ వైపు అడుగులు వేయడానికి వెనకబడిన ఉత్తరాంధ్రతో కూడా కలిసి అడుగులు వేయడానికి మేము కూడా సిద్ధమవుతున్నాం అని చెప్పి పాలకులకు హెచ్చరిక జారీ చేశారు. విద్యార్థి మంత్రిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జిల్లాకు నియమించినప్పటికీ కర్నూలు జిల్లాలో మాత్రం ట్రెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కిందికి నీళ్లు తీసుకుపోవడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం రైతులందరినీ సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికైనా సరే సిద్ధమని రాయలసీమ సాగునీటి సాధన సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు.